రేవంత్ రెడ్డి పిలుపు ఇవ్వకముందు చేసిండా ఇవ్వకుండా చేసిండా, చిరంజీవికి నిజంగానే ఆయన సమాజం మీద ప్రేమ అభిమానం ఉండి చేసిండా అవన్నీ పక్కన పెడితే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాదు ఆయన ఇవాళ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి. ఈ రాష్ట్రంలో ఉంటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంతవరకు ఒక్కటి చేయలేదంటే వీళ్ళకు సామాజిక బాధ్యత ఉందని ఎట్లా అనుకోవాలి? ఇప్పుడే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ రోజు కూడా తెలంగాణకు సంబంధించిన ఏ విషయంలో కూడా స్పందించదు. ఆంధ్రాలో ఫ్లడ్స్ వస్తే పోయి జోలెలు పట్టుకుంటారు తప్ప తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతులు ఆత్మహత్య చేసుకొని ఒక్కడు మాట్లాడాడు. ఇప్పుడేమో వీళ్ళంతా మాకు సామాజిక బాధ్యత లేదా, మాకు రేవంత్ రెడ్డి చెప్పాలన్నా, రేవంత్ రెడ్డి బెదిరించి చెప్తున్నాడు. ఏం బెదిరించి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆయన వీడియో పెట్టండి, మీ మాట వింటారు కదా, మీరు సెలబ్రిటీలు కదా అని చెప్పిన, తప్పేమన్నది అందులో చేస్తే? సిద్ధార్థ అంత బల్బు ఎందుకు ఆయనకు నాకు అర్థం కాదు. 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇక్కడనే ఉంటున్నాడు కదా ఆయన, మరి ఆయన పక్కన ఉన్నటువంటి 40 ఏళ్ల కమల్ హాసన్ ఎందుకు అంత బల్బుగా మాట్లాడలేదు? ఇదంతా ఏంటంటే అతనికి ఆ సిద్ధార్థ్ అనే వ్యక్తికి అది అలవాటు అయిపోయింది, మీడియా మీద సెటర్లు వేయడము, ఇష్టం ఉన్నట్టు వ్యక్తుల మీద సెటర్లు వేయడము. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా స్పందించండి. రేవంత్ రెడ్డి గారు చెప్పి ముఖ్యమంత్రి చెప్పి 15 రోజులు అయిపోయింది, మీ షూటింగ్లు చేసుకుంటున్నారు కదా, ఆ షూటింగ్లో 2 నిమిషాలు లంచ్ టైంలోనే ఎప్పుడు వచ్చిన 2 నిమిషాలు వీడియో చేసి పంపడానికి బాధ ఏంది నాకు అర్థం కాదు. వీళ్ళకు చాలామంది హీరోలు చేయాలి, బాలకృష్ణ చేయాలి, నాగార్జున చేయాలి, మహేష్ బాబు చేయాలి, ప్రభాస్ చేయాలి. వీళ్ళందరూ ఇక్కడ టికెట్లు రేట్లు పెంచమని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మొన్న కల్కి సినిమా అందరు చూసినారు. ఆంధ్రాలో కంటే తెలంగాణలో ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి. ఇవి ప్రభాస్ చేయొద్దా? ప్రభాస్ చేయాలి, మహేష్ బాబు చేయాలి, హీరోలందరూ చేయాలి కదా. సామాజిక బాధ్యత లేదా వాళ్ళకు? కంపల్సరీ చేయాలి. ఏదో ఒకరు వచ్చేసి పంపండి. 15 రోజులు కాకపోతే 20 రోజులు టైం తీసుకుంటారో, 45 రోజులు టైం తీసుకుంటారో. రేవంత్ రెడ్డి అడిగింది వేరు, మీరు చెప్తుంది వేరు నాయన. రేవంత్ రెడ్డి అడిగింది అందరు హీరోలను చేయమని కాదు, రేట్లు పెంచడానికి మా దగ్గరికి వచ్చిన సినిమా, ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ తోటి వీడియో చేయండి అని అడిగాడు. అందుకే అంటున్నా సార్, ప్రభాస్ ఎందుకు చేయలేదు? ప్రభాస్ చేయాలి కదా. రేట్లు పెంచమన్న ప్రభాస్ సినిమా, కల్కి సినిమా హీరో చేయలేదు, మిగతా హీరోలు అందరు చేయాలి. ఒక్క రేట్లు పెంచిన వాళ్ళు ఎందుకు మిగతా హీరోలు కాదా? మిగతా హీరోల సినిమాలు తెలంగాణలో చూడట్లేదా? రేట్లు పెంచడానికి మీరు అడగడానికి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు రాబోయే సినిమాల్లో రేట్లు పెంచమని అడగాల్సినప్పుడు ఆ హీరోలతో చేయమని అడిగాడు. ఆయన గతాన్ని నిన్నటిది మొన్నటిది అడగలా. మీరు కొత్తగా వేరే నిర్వచనం చెప్పచ్చు. చేయండి, మిగతా హీరోలు కూడా చేయండి అంటున్నా నేను. ముఖ్యమంత్రి మాట ఎందుకు గౌరవించారు మీరంతా? ఏం మిగతా హీరోలు చేస్తే తప్పేంది? వచ్చినప్పుడు ఆ రేట్లు పెంచమని అడిగే సినిమా తాలూకు ఆ ఆర్టిస్ట్ తోటే ఒక వీడియో చేసి ఇవ్వండి, 2 నిమిషాల వీడియో అని. అంటే ఇప్పుడు రేట్ల కోసం పెంచడానికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఆ సినిమా చేయాలి, చేస్తారు. అదే అంటున్నా సార్, రేట్ల కోసం పోయిన చేయండి, రేట్ల కోసం పోయిన కూడా చేయండి. ఏమైతే తప్పే ఉన్నది చేయమంటే ఎట్లా? చిట్టిబాబు గారు ఇక్కడ ఒక విషయం, వీళ్ళు హీరోలా కాదా తర్వాత విషయం, రియల్ హీరోలా కాదా తర్వాత విషయం. సమాజంలో సినిమాలో నటిస్తున్నారు కనుక వీరి ప్రభావం సమాజం మీద ఉంటుంది కనుక ఒక వీడియో తయారు చేసి పంపమని చెప్పారు ఆయన. ఇప్పుడు దానికి ఏమి జీవో ఇష్యూ చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఏదో ఇది చేస్తే తప్ప మీరు చేయలేరని చెప్పి కత్తి మెడ మీద పెట్టలేదు. అక్కడ ఉన్న మీటింగ్లో మీరు జనరల్గా వస్తారు కదా, మీ ఇటువంటివి రావాలని చెప్పారంటే ఖచ్చితంగా మీరు ఒక వీడియో తయారు చేసి పంపండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఆయన. చేస్తారు అంతే. అది రేపు